ఆకుకూరలంటే ఇష్టపడిన వాళ్ళ చేత ఆకుకూరలు తినిపించాలంటే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఎప్పుడు పప్పులు, పులుసులు, ఫ్రైలైనా ఈ విధంగా ఒకసారి తోటకూరతో రోటి పచ్చడి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుందండి. తక్కువ టైంలో రెసిపీ కంప్లీట్ అయిపోవాలి, హెల్దీగా ఉండాలి, రుచి మాత్రం మాత్రం తగ్గకూడదు అనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఈ తోటకూర రోటి పచ్చడిని ట్రై చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీ జాను, వెల్కమ్ టు జానూస్ కిచెన్ వరల్డ్. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. మంటని చిన్న మంట మీద పెట్టుకొని ఒక 50% వరకు ఈ పల్లీలని వేయించుకోవాలి. ఇందులోకి 1 చిటికెడు మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దండి, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ మెంతులు ఎక్కువగా వేసుకున్నా లేదా మెంతులు సరిగ్గా వేగకపోయినా కూడా మనకి చట్నీ అనేది చేదొచ్చేస్తుందండి. వీటిల్ని చిన్న మంట మీద చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ పల్లీలు, ధనియాలు, మెంతులు ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారానికి తగినట్లుగా ఒక 10 నుంచి 12 వరకు పచ్చిమిరపకాయలని తుంపుకొని యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిరపకాయలు అనేది మీరు తినే కారాన్ని బట్టి ఒక 2-3 అటు ఇటుగా యాడ్ చేసుకున్నా పర్లేదు. మిర్చితో పాటే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి, జీలకర్ర కూడా బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ప్యాన్ నుంచి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోండి. తోటకూర క్వాంటిటీ చెప్పాలంటే నా చేత్తో పట్టుకుంటే 2 గుప్పిళ్ళ తోటకూరని యాడ్ చేసుకుంటున్నా. 2 మీడియం సైజ్ టమాటాలని కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేయండి. ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రెమ్మలుగా విడదీసి యాడ్ చేయండి. ఇవన్నీ ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1/4 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్ల వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా గరిటెతో కలుపుకొని ప్యాన్కి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి గరిటెతో కలుపుకుంటూ ఈ తోటకూర, టమాటా నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవి ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకోండి. 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. వీటిని ముందుగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మగ్గించుకున్న ఈ టమాటా, తోటకూరను కూడా యాడ్ చేసి కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి మిక్సీకి పల్స్ మోడ్ ఉంటుంది కదండి, దాంతో ఒక 2 సార్లు పల్స్ ఇచ్చుకున్నారంటే ఇదిగో ఈ విధంగా మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీని మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా చూసారా, ఈ విధంగా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీకి ఒకసారి ఉప్పుని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గిరట పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కాస్తంత దూరగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలని తుంపుకొని యాడ్ చేయండి. ఇందులోనే ఒక 3 దంచిన వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉల్లిపాయలు అనేది వేగాల్సిన అవసరం లేదండి. ఈ తాలింపుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని ఈ తాలింపు ఫ్లేవర్ అనేది పచ్చడికి పట్టేలాగా చక్కగా గరిటెతో కలిపేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మనం అన్నం తినేటప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ టేస్ట్ భలే ఉంటాయండి. కానీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది స్టోర్ ఉండదండి. ఈరోజు మనం చట్నీ చేసుకుంటే ఈరోజే మనం తినేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేయకుండా మిగిలిన ప్రాసెస్ అంతా ఇదే విధంగా మీరు చట్నీ చేసుకున్నారంటే మనం ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ చట్నీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి అదే చేత్తో హైప్ కూడా చేసేయండి.
ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.